తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ పరిశీలకుడుగా నియమితులైన పెందుర్తి ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానులు అని చెప్పి జగన్ విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని మాట మార్చారని అన్నారు. ప్రజల 3 రాజధానుల విధానం నమ్మకే వైసీపీని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని అని పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత కూడా మావికన్నట్టు జగన్ ప్రజల్లో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి ప్రాలాపనలు పేలారు. రేపు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు 2029లో మావిగన్ మా రాజధాని మావిగన్ అని చెప్పి ఎలక్షన్కి వెళ్తాం, మీరు అమరావతి అని వెళ్ళండి, మేము మావిగన్ అని వెళ్తామని చెప్పి వారు మాట్లాడుతున్న విధానానికి ఆ పార్టీ నాయకులకి నేను కోరుతా ఉన్నాను, ఆయనకి ఎక్కడన్నా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. తొందరగా చూపిస్తే ఆ జబ్బు నయం చేసుకోవచ్చు అని కూడా సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఇన్ని వేల ఎకరాల భూమి తీసుకోవడానికే మేము వ్యతిరేకం అన్నా. నువ్వు 2019 వచ్చేసరికి మీరు అధికారంలోకి రాగానే అమరావతిని భూస్థాపితం చేసి అమరావతి శ్మశానం అని 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు. ఆ 3 రాజధానుల్లో మా విశాఖకి అరిచేతిలో స్వర్గం చూపించారు. మీరు పాలనా రాజధాని అని విశాఖపట్నాన్ని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి నువ్వు మాత్రం 500 ఎకరాల్లో ఒక రాజమహల్ కట్టుకున్నావు తప్ప మా విశాఖపట్నానికి ఒక్క రోడ్డు అయినా మీరు వేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఇప్పుడు మా విశాఖపట్నం ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలి, అమరావతి ప్రజలకు సమాధానం చెప్పాలి. 3 రాజధానులని పాలనా రాజధాని, శాసన రాజధాని అని చెప్పి రకరకాల మాటలు చెప్పిన మీరు ఇప్పుడు మావిగాని అంటున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు ఒక మాట, రకరకాలుగా 2 సంవత్సరాలకు ఒకసారి మాట మారుస్తున్న మిమ్మల్ని మరి పిచ్చెక్కింది అనకుండా ఏ మాట వాడాలో ఒక్కసారి చెప్పమని నేను కోరుతా ఉన్నాను. పిచ్చి ప్రాలాపనలు, ఏ విధంగా సంబంధం లేని మాటలు అనేక రకాలుగా మాట్లాడుతూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పుడు రాజధానిలో బ్రహ్మాండంగా పనులవుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్ర సహకారంతో కొన్ని వేల కోట్లు పనులు అక్కడ జరుగుతూ పండగలాగా జరుగుతూ 2-3 నెలల్లో ఎన్నో బిల్డింగులు ఓపెనింగ్కి తయారవుతూ ఉంటే ఇప్పుడు రాజధాని మీద మీరు విషం కక్కుతూ ఉన్నారంటే ఇది ఒక రకమైన కుట్ర. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, వచ్చే పెట్టుబడుల్ని ఆపేయాలి, రాష్ట్రం బాగుపడితే మళ్ళీ నాకు అధికారం రాదు అన్న ఒక కుట్ర కుతంత్రమైన ఆలోచనతో నీ ఎన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు, గొడ్డలి రాజకీయాల్లో నరకండి, చంపండి, రఫా అని చెప్పి రకరకాల పేలపలతో మీరు కానీ మీ మనుషులు కానీ చేస్తున్న అరాచకాలు చూస్తూ ఉన్నాం. మీ టైంలో మీ పరిపాలనలో టెంపుల్స్లో కానీ విగ్రహాల ధ్వంసం కానీ, దేశ నాయకుల విగ్రహాల ధ్వంసం కానీ, మత కలహాలు కానీ, కుల కలహాలు కానీ పెట్టి విచక్షణారహితంగా వికటట్టహాసంగా మీరు బతికిన తీరు మాకు గుర్తులేదనుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శరవేగంగా అమరావతి పనులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా పనులు చేశారు. వారికి పేరు వచ్చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకోవాలి, జనాల్ని డైవర్ట్ చేయాలని చెప్పి మీరు చేస్తున్న పాలిటిక్స్కి మీ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి
అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు కాని దివ్యాంగులకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు P4 విధానం ద్వారా పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బొలిశెట్టి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దీనిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాల కోసం P4 విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా P4 విధానాన్ని ప్రవేశపెడితే పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాంతో పాటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు వేయలేకపోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వికలాంగులందరికీ ముందు ఒక 60 మందికి మనం సొంతంగా పెన్షన్లు ఇస్తాం స్టార్ట్ చేసాం. అది ఎంతమంది ఉన్నా వికలాంగులు రియల్గా కష్టాల్లో ఉన్నా ఎవరైనా నిజంగా వృద్ధులుగా ఉండి వాళ్ళ నిరాశలైన వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటుగా అభివృద్ధికి P4 పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేనేమంటానంటే సంక్షేమానికి కూడా ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్దన్న ఆలోచనతో ముందుగా మనమే ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన 2వ నెల నుంచి ఒక 50,000 రూపాయలని అందరూ కలిసి మేము కూడా ఇస్తాం మీతో పాటుని ఇవ్వడం, ఇంకా మరింత మందికి మనం పెన్షన్ ఇచ్చే దానికి అవకాశం కల్పించిన P4లో ఉన్న భాగస్తులందరినీ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర గవర్నమెంట్ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ సమాంతరంగా పరిపాలన చేయాలని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఏదైతే గడిచిన 2 సంవత్సరాలు కూడా మీరు చూశారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వరని. కానీ వాళ్ళ మర్యాద కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి కూటమి నాయకులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులతో పాటుగా ఇవాళ రాష్ట్రం అంతా చేపడుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలనే ఆలోచనతో తాడేపల్లిలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. ఆ ప్రారంభించిన దానికి విశేష స్పందన, అలాగే అందరూ కూడా మేము పిల్లల్ని ఎత్తుకుని తిరగవలసిన పరిస్థితి, బెడ్ మీద ఉన్న పరిస్థితి, మాకు రూపాయి కూడా లేదు, మందులు కూడా డబ్బులు లేవని చాలామంది 2 సంవత్సరాల నుంచి నాకు కూడా తిరిగితే నేను దానికి స్పందించి ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్లో డబ్బు లేకపోయినప్పుడు కూడా మనం కూడా ఇలా చేసి భాగస్వాములు చేసినప్పుడు ఈ పెన్షన్లు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి డబ్బు ఉన్నవాళ్ళే ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉన్నవాడు కొంచెం లేనివాడు పెడితే పోయేదేం లేదు, మనం పట్టుకెళ్ళేది ఏం లేదు, మంచి పేరుని మనం పట్టుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేపట్టాను. ఒక్కొక్క కాన్సికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. మానవ వనరుల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి కీలకమని వ్యాఖ్య. ప్రభుత్వ విజయాలపై జూలై 15 నుంచి ఇంటింటి ప్రచారం చేయాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పిలుపు. మొగల్తూరులో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.